పార్లమెంట్ వేదికగా తెలంగాణ చేసిన పనిని చాటి చెప్పారు రాహుల్ గాంధీ. అక్కడ సాధ్యమైనప్పుడు దేశమంతా ఎందుకు సాధ్యం కాదని నిలదీశారు. అంతేకాదు ప్రభుత్వం చేసిన పనిని ప్రశంసించారు. ఇంతకీ రాహుల్ మాట్లాడింది దేని గురించి, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి? కులగణన ఇదే డిమాండ్తో చాలా ఏళ్లుగా ముందుకెళ్తున్నారు కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ. అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణనను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో కులగణన పూర్తయింది. దీనికి సంబంధించిన విషయాలను పార్లమెంట్లో అనౌన్స్ చేశారు రాహుల్ గాంధీ. We have done a caste census in Telangana, and what we have found is shocking. Almost 90% of Telangana is either Dalit, Adivasi, backward, or minority. Almost 90%. And I am convinced that that is the story across the country. I am absolutely convinced that the OBC population of this country is not one less than 50%, possibly 55%. ఈ గణనలో 90% ఓబీసీలే ఉన్నట్లు తేలిందన్నారు ఆయన. 90% మంది ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు ఉన్నారంటూ రాహుల్ గాంధీ వివరించారు. ఓ రకంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనను దేశానికి ఓ రోల్ మోడల్ గా చూపించారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ దేశమంతా కులగణన జరగాలని డిమాండ్ చేస్తున్నారు. జనాభాలో ఎవరెంతుంటే వారికంత దక్కాలన్న సంకల్పమే కులగణన. సార్వత్రిక ఎన్నికల ముందు హామీ కూడా ఇచ్చారు. నిజానికి తెలంగాణ తొలి ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఇలాగే సమగ్ర కుటుంబ సర్వే చేశారు. కానీ వాటిని అధికారికంగా ఎక్కడ బయట పెట్టలేకపోయారు. దీంతో ఇప్పుడు పకడ్బందీగా రేవంత్ సర్కార్ కులగణన చేయించింది. కులగణన సర్వే నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫిబ్రవరి 2న అందజేసింది. ఇప్పుడు కులాల వారీగా జనాభా లెక్క తేలడంతో చాలా మార్పులు రాబోతున్నాయి. అన్నింటిలో రిజర్వేషన్లు అమలు చేసే అవకాశముంది. కులగణన అనేది భవిష్యత్తుకు మంచి పునాది వేస్తుందని, అన్ని సంక్షేమ పథకాలకు ఓ మెగా హెల్త్ చెకప్లా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.